కావేరి మూవీ విజువల్స్ చూస్తే కొద్దిగా ఎక్స్ట్రీమ్గా రగడ్గా అసలు ఏమి స్ట్రాంగ్ వర్డ్స్ ఉంటే అది వాడాలనిపిస్తుంది. అంత బాగా వచ్చింది ట్రైలర్. అయితే అల్లబక్షి గారు నాకు ఎలా పరిచయం అంటే మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ ద్వారా పరిచయం. మాకు కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన నాకు ఒక గురువు లాంటి రామకృష్ణ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి, తర్వాత గురు రాజన్నకి, యేసరావు గారికి, వీరుపాక్ష గారికి, లయన్ సాయి వెంకట్ గారికి అందరికీ నా నమస్కారాలు. అయితే అల్లాబక్షి గారి గురించి చెప్పాలంటే ఇందాక ఆయన సాంగ్ వింటే 2 సైడ్ అన్నారు. 1 సైడ్ ఏమో హీ సంథింగ్ హార్డ్, అదర్ సైడ్ వెరీ గుడ్ టు మిర్రర్ అది ఇది అన్నారు. కానీ నేను చూసినంత వరకు మాత్రం ఆయన ఒక మంచి మనిషి అంతే. స్టోరీ వైజ్ వాళ్ళు ఎలా తీసుకున్నారనేది నాకు తెలియదు. అయితే ఇంకోటి కూడా కనెక్ట్ అవుతుంది ఆ సాంగ్తో. ఏంటి అని అంటే హీఈస్ ద మ్యాన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అన్న లిరిక్స్ ఏదో వచ్చినాయి. కానీ అలాగనే ఆయన ఒక 3 సినిమాలు చేయడం, అదంతా ఒక సంకల్పంలా చేయడం, చాలామందికి అవకాశాలు రావటం, ఎస్పెషల్లీ ఆ 3 సినిమాలు కూడా మా రాజ్ కిరణ్కి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ సాంగ్ విన్నప్పుడు నాకు అది కనెక్ట్ అయింది అనిపించింది. సినిమా విషయానికి వస్తే యాక్టర్స్ అందరూ బాగా చేశారు. యాక్ట్రెస్ మాత్రం బీటీఎస్ ఓపెనింగ్లోనే బ్లడ్, తర్వాత ట్రైలర్లో కూడా బ్లడ్. అయితే ఇవాళ బ్లడ్ అనేది బాగా నడుస్తుంది మార్కెట్లో. అది పక్కన పెడితే వాళ్ళ యొక్క స్టోరీ ఏంటి అంటే టచ్ అవుతుంది. మొన్న రీసెంట్గా కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఎలాంటి కోపం అయితే వస్తుందో అలాంటి పనులు చేసిన వాళ్ళ మీద చేయాలని, అలానే కొద్దిగా ఇది రిసెంబుల్ అవుతుంది ఈ ట్రైలర్. సో హోప్ఫుల్లీ 30th ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలామంది చూస్తారని, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.